వాళ్ళు వచ్చి చెప్పిర్రు ఎవరో దొంగ ఈ ట్రైన్లో ఎక్కిండంట, ఫోన్స్ జాగ్రత్త పెట్టుకోండి. నేను ఆ సీన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆనే ఉచ్చబోతుండు, ఇంకా మనం ఏదో డెవలప్ అవుతామండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. మళ్ళీ ఒక కొత్త జర్నీ తోటైతే నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ట్రావెల్ చేసేది లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ జంక్షన్ వరకు కోకనాడ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంతకుముందు ఉండే, ఇప్పుడు ఈ ట్రైన్కి స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేసిర్రు. ఈ ట్రైన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ప్రెజెంట్ నేను లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నా. టైం వచ్చేసి 6:15 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 7 o'clock ఉంది. ఈ ట్రైన్ గురించి మరిన్ని విషయాలు మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. లింగంపల్లి స్టేషన్ బయట చాలా అయితే పార్కింగ్లో కార్స్ అయితే ఉన్నాయి. లోపలికి అయితే పోతున్నాం మనము. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 6లోనైతే ఫలక్నామా వెళ్ళే MMTS అవుతుంది, పోనీకి రెడీ ఉంది. మన ట్రైన్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు అండ్ డిస్ప్లే కూడా ఇవ్వలేదు. 4 మీదకి వస్తుందని అంటున్నారు. ఒకసారి అయితే 4 మీదకి అయితే వెళ్ళి చూద్దాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వచ్చినాము. ఇంకా మన ట్రైన్ అయితే రాలే. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు వస్తుందో ఏమో. ఇంకా మన ట్రైన్ అయితే వచ్చేసింది. కరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి హాఫ్ అన్ అవర్ ముందు అయితే వచ్చింది. కోకెనాడ ఎక్స్ప్రెస్ లింగంపల్లి స్పెషల్. ఇవన్నీ స్లీపర్ కోచెస్, జనరల్ కోచెస్. ఇవన్నీ మనది B1లో అయితే ఉంది. మనది నేనైతే ట్రైన్ లోపలికి అయితే వచ్చేసిన. చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తారు, నీట్గా ఉంది. చూడండి, సేఫ్టీ పరంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్, CCTV కెమెరాస్, నీట్గా ఉంది. షింక్ కూడా. అండ్ నా సీట్ వచ్చేసి ఇక్కడనే, ఇట్లా డోర్ పక్కనే 71 కింద సైడ్ లోవర్ నది. మంచిగా ఉంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12776 ఫ్రమ్ లింగంపల్లి టు కాకినాడ టౌన్ జంక్షన్. ఇక్కడ లింగంపల్లిలో ఇప్పుడు ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. కాకినాడ టౌన్ జంక్షన్కి వెళ్ళేసరికి మార్నింగ్ 6:10 అయితే అవుతుంది. అప్రాక్సిమేట్గా ఇది 11 hours 10 minutes అయితే టైం తీసుకుంటుంది. ట్రైన్ పేరు వచ్చేసి కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కోకనాడ అంటే ఇంతకుముందు కాకినాడకి బ్రిటిష్ టైంలో కాకినాడని కోకనాడ అంటుండే. ఆ పేరునైతే ఈ ట్రైన్కి అయితే పేరు పెట్టారు. ఈ ట్రైన్ వచ్చేసి December 10, 2012లో అయితే స్టార్ట్ చేసిర్రు. అప్రాక్సిమేట్లీ 13 years అయితే అయిపోయింది. ఇంతకుముందు ఇది ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుండే. ఇప్పుడు దీన్ని స్లీపర్ అండ్ జనరల్ కోచెస్ కూడా ఈ ట్రైన్కి అయితే యాడ్ చేశారు. ఈ ట్రైన్కి కంప్లీట్గా 11 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ స్టేషన్ మరియు డెస్టినేషన్ స్టేషన్ కలుపుకొని 13 స్టాప్స్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకువీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి ఆ రూట్లోనైతే ఇది కాకినాడ టౌన్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఇంతకుముందు సికింద్రాబాద్ వరకే నడుస్తుండే. April 8, 2018 రోజు దీన్ని సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందు ఈ ట్రైన్కి విజయవాడలో కూడా స్టాప్ ఉంటుండే, కానీ ఇప్పుడు దాన్ని తీసేసారు కంప్లీట్గా. అఫీషియల్గా రాయనపాడు మీదికెళ్ళి అయితే పంపిస్తారు. ఎందుకంటే విజయవాడలో లోకో రివర్సల్ అవుతుండే, దానికి చాలా టైం వేస్ట్ అవుతుండే. ఆ టైం వేస్ట్ కాకుండా ఉండడానికి దీన్ని రాయనపాడు నుంచి అయితే డైవర్ట్ చేశారు ఈ ట్రైన్ని. ఇంతకుముందు ఈ ట్రైన్ ICF కోచెస్ తోటి అయితే ఉంటుండే, దీన్ని LHB కోచెస్కి అయితే అప్డేట్ చేశారు. ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ప్యాసింజర్స్కి. ఈ ట్రైన్ వచ్చేసి ట్రై-వీక్లీ ఎక్స్ప్రెస్, వారానికి 3 సార్లు నడుస్తుంది. అండ్ దీనికి ర్యాక్ షేరింగ్ కూడా ఉంది. కాకినాడ లింగంపల్లి స్పెషల్ ట్రైన్కి అయితే దీనికి ర్యాక్ షేరింగ్ ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చి వారానికి 3 రోజులే నడుస్తుంది కదా. ఆ మిగతా రోజులలో January 2020 నుంచి ఎక్స్పెరిమెంటల్ పద్ధతిలో స్పెషల్ ఎక్స్ప్రెస్ గానైతే కాకినాడ నుంచి లింగంపల్లికి అయితే స్టార్ట్ చేశారు. ఒకవేళ దీని ఫ్రీక్వెన్సీ మంచిగా ఉంటే ఈ కోకనాడ ఎక్స్ప్రెస్ ని డైలీ సర్వీస్ గానైతే చేద్దామని అనుకున్నారు, కానీ అది ఇప్పటి వరకు అయితే అమల్లోకి రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం చాలా బాగుంటది. ఇంతకుముందు ఈ ట్రైన్ డీజిల్ లోకోతో నడుస్తుండే. నేను ఇక్కడ పక్కన వీలైతే ఇమేజ్ డిస్ప్లే చేస్తాను. ఇప్పుడైతే ఎండ్ టు ఎండ్ VAP 7 తోటి అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ కంప్లీట్ గా 22 కోచెస్ తోటి నడుస్తుంది. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 1 కోచ్, 2 టైర్ AC వచ్చేసి 4, 3 టైర్ AC వచ్చేసి 5, 3 టైర్ ఎకానమీ వచ్చేసి 2, స్లీపర్ వచ్చేసి 3, అన్రిజర్వ్డ్ 4, SLR 1, EOG 1. మొత్తం టోటల్ గా 22 కోచెస్ తోటి అయితే నడుస్తుంది. దీని టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ 2310 రూపీస్, సెకండ్ AC వచ్చేసి 1385 రూపీస్, థర్డ్ AC ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది వచ్చేసి 985 రూపీస్, థర్డ్ AC ఎకనామీ వచ్చేసి 910 రూపీస్, స్లీపర్ వచ్చేసి 375 రూపీస్. ఇవన్నీ ఆన్లైన్ టికెట్స్. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది. మనం ఈ జర్నీలో 607 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన ఆల్ ఇండియా టూర్ లో 30,000
98 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము. 30,000 మార్క్ అయితే మనం ఈ జర్నీ తోటి అయితే టచ్ చేస్తున్నాము. టైం వచ్చి 7:05 అవుతుంది. మన ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఒక 5 minutes డిలే తోటి అయితే స్టార్ట్ అయింది. నా పక్కన ఉంది వాడి కాచిగూడ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. అది ఇంతకుముందు ప్యాసింజర్, అది దాన్ని ఎక్స్ప్రెస్ గానే అయితే కన్వర్ట్ చేసిర్రు. ఆడే వచ్చబోతుండు. ఇంకా మనం ఏడే డెవలప్ అవుతామండి, అక్కడే వచ్చబోయాలా, అక్కడే అన్నీ చేయాలా. బాయ్ లింగంపల్లి, మళ్ళీ కలుద్దాం. మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేది బేగంపేట్ రైల్వే స్టేషన్. గవర్నమెంట్ 7 దాకా చేయాలి, 6 దాకా చేస్తుంది. మనం కూడా దాన్ని సహకరించకపోతే ఎట్లా? ఏడబడితే ఆడ టాయిలెట్ పోయడము, ఏడబడితే ఆడ ఉంచడం. దానికంటూ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ట్రైన్ వచ్చేసి గౌతమి ఎక్స్ప్రెస్కి సప్లిమెంటరీ ట్రైన్. గౌతమి ఎక్స్ప్రెస్ ఫుల్గా నడుస్తుందని చెప్పి దీన్ని లాంచ్ చేసారు కంప్లీట్ ఏసీ ఎక్స్ప్రెస్గా. ఇప్పుడు ఇది కూడా గౌతమి ఎక్స్ప్రెస్ కూడా రెండైతే ఫుల్ జామ్ ప్యాక్ తోటైతే నడుస్తుంది. మనమైతే బోరబండ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. మనము ఫతేనగర్ దాటి బేగంపేట్ ఎయిర్పోర్ట్ దాకానైతే వచ్చేసినాము. ఎదురుగా చూస్తారు కదా, అది బేగంపేట్ ఎయిర్పోర్ట్. రన్వే మీద లైట్స్ ఉన్నాయంటే ఏదైనా ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అని అవుతుండొచ్చు, లేదంటే ల్యాండ్ అవుతుండొచ్చు. నాకు తెలిసి టేక్ ఆఫ్ అయింది, ఆడ మీద పోతుంది. చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి, బ్లింక్ అవుతుంది. ఇందులో కనిపిస్తలేవు. మనమైతే బేగంపేట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ BMT. 7:19కి రావాలా, 7:42 అవుతుంది. 23 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. ఎక్కే వాళ్ళు అయితే చాలా తక్కువనే ఉన్నారు ఇక్కడ. బేగంపేట్లో మన ట్రైన్కి అయితే 1 minute స్టాప్ ఉంటుంది. కరెక్ట్ 1 minute ఆగి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కరెక్ట్ 1 minute ఆగింది. బేగంపేట్ రైల్వే స్టేషన్ క్రాస్ కాగానే అయితే మనకి మన నేషనల్ ఫ్లాగ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను ఆ సీన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అదండి మన జెండా ఎట్లా కనిపిస్తుంది చూడండి. నేను ఈ సీన్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా అటు కొంచెం ముందుకు పోయినాక ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది. మన ట్రైన్ చూడండి కర్వ్లో నైట్ టైం మస్తు కనిపిస్తుంది. నెక్లెస్ రోడ్ ఇది మస్తు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి జెండా ఇంకా హైలైట్ కనిపిస్తుంది, మన నేషనల్ ఫ్లాగ్ అయితే. సూపర్ వ్యూ ఇదైతే. నేషనల్ ఫ్లాగ్, సెక్రటరియట్, అంబేద్కర్ స్టాచ్యూ 3 ఒకటే ఫ్రేమ్లా. మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఎదురుగా కనిపించేది అదే. స్టేషన్ కోడ్ వచ్చేసి SC. మీద ఇక్కడ నుంచి మెట్రో పోతుంది. మీదికెళ్ళి మెట్రో, కిందికెళ్ళి మన ట్రైన్. ఇక్కడ సికింద్రాబాద్కి 7:40కి రావాలా. ప్రెసెంట్ టైం 8:03 అవుతుంది. 23 minutes డిలే తోటి అయితే మనం సికింద్రాబాద్కి వచ్చినాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చినాం మనం. ఎక్కే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. మంది ఇక్కడ సికింద్రాబాద్లో అయితే ఎక్కుతున్నారు. నేనైతే ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఇంకా రాలేదు. ఫుడ్ అయితే నా ఆర్డర్ అయితే ఇక్కడ సీట్ దగ్గర తీసుకొచ్చి పెట్టేసిండు. ఇది నూడిల్స్ అయితే పెట్టుకున్నాను నేను ఈరోజు. చలో ట్రైన్ స్టార్ట్ అయినాకైతే తింటా. అయితే యశ్వంత్పూర్ సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. దీన్ని సౌత్ కోస్ట్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి సికింద్రాబాద్ విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఖాళీగా ఉంది, ఇప్పుడే వస్తుంది. ఇవన్నీ ఎకనామీ సీట్స్ అనమాట. చాలా దగ్గరకు ఉంటాయి. చూడండి, చాలా దగ్గరకు ఉంటాయి. 3rd AC ఎకనామీ అది. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే సికింద్రాబాద్ అయితే దాటేసినాము. మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్. మధ్యలో కాజీపేట కూడా ఇది స్టాప్ అయితే లేదు. ఒక చికెన్ నూడిల్స్, ఒక చికెన్ మంచూరియా అండ్ ఒక లాస్ట్కి ఒక స్వీట్ తినబుద్ధి అయింది. రస్మలై బుక్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇది తింటా. ఫస్ట్ ఆకలి అవుతుంది.
ఈ చికెన్ మంచూరియా నేను తినలేదు, అసలు టచ్ కూడా చేయలేదు. ఇది ఇక్కడ ఏసీ కోచ్ అటెండర్కి ఇద్దాం, అతను తింటాడు. ఆల్మోస్ట్ చెల్లపల్లి దాకా వచ్చినాము. చెల్లపల్లి రైల్వే స్టేషన్ నైట్ వ్యూ ఇది. సిర్పూర్, కాగజ్ నగర్, సికింద్రాబాద్ ట్రైన్ ఇది, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇప్పుడే మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు ఈ ట్రైన్లో. వాళ్ళు వచ్చి చెప్పిర్రు ఎవరో దొంగ ఈ ట్రైన్లో ఎక్కిండంట, ఫోన్స్ జాగ్రత్త పెట్టుకోండి, మీ లగేజ్ జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పైతే పోయినారు. మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి అనుకుంటా తిరిగి మనం మార్నింగ్ కలుద్దాం. టైం వచ్చేసి మార్నింగ్ 4:16 అవుతుంది. మనమైతే తణుకుకి వచ్చినాము. తణుకు రైల్వే స్టేషన్ ఇది. 2:59కి రావాలా, 4:17కి అయితే ఇక్కడ వచ్చినాం మనం. 1 hour 18 minutes డిలే తోటి అయితే నడుస్తుంది. స్టేషన్ కోడ్ TNKU. బాగా లేట్ అయితే నడుస్తుంది ఇది. తణుకు రైల్వే స్టేషనే. ఇంకో సైడు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. కరెక్ట్గా ఒక 2 minutes ఆగి మనమైతే గోదావరి నది మీదకి వెళ్ళి పోతున్నాము. రాజమండ్రి దగ్గరికి వచ్చేసినాము. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ, ఏమంతా కనిపిస్తలేదు. ఇవన్నీ ఇక్కడ ఘాట్స్ అన్నమాట. ఇవన్నీ మనమైతే ఆల్మోస్ట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ దాకా అయితే వచ్చేసినాము. ఆ ముందు చూస్తున్నారు కదా, అదే రైల్వే స్టేషన్. మనమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ RJY. 3:58కి రావాలా, 5:04కి వచ్చినాము ఇక్కడికి. 1 hour 6 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. మనకి నైట్ వరంగల్లోనే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక 1 hour డిలే తోటి నడుస్తుంది. ఖాళీగా ఉంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇక్కడ రాజమండ్రిలో అయితే ఒక కాఫీ తీసుకున్నా నేను. ఒక 2 minutes స్టాప్ అవుతుంది మన ట్రైన్కి. చాలా మంది అయితే దిగుతున్నారు ఇక్కడ. రాజమండ్రిలో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద పాండిచ్చేరి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. హౌరా పోతుంది, పాండిచ్చేరి నుంచి వస్తుంది. దాన్నే ఫస్ట్ వదిలేసిండు. ఆ ట్రైన్ ముందుకు పోయినాక మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి ముందు సామర్లకోట జంక్షన్లో స్టాప్ లేదు అఫీషియల్గా, కానీ అక్కడ స్లోగా పోతుంది ట్రైన్ మనదైతే. కరెక్ట్ ఒక 15 minutes అయితే ఆపి ఇక్కడ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది లాస్ట్ స్టాప్ రాజమండ్రి. నెక్స్ట్ కాకినాడ టౌన్ జంక్షన్ మనకి. సామర్లకోట అయితే స్కిప్ చేస్తున్నాము మనము. ఇక్కడైతే స్టాప్ లేదు. కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అయినా, కాకినాడకి వెళ్ళే ట్రైన్స్లోనైనా ఇది ఒక్కటే ట్రైన్కి ఇక్కడ స్టాప్ లేదు. మిగతా అన్ని ట్రైన్స్కి అయితే సామర్లకోట జంక్షన్లో స్టాప్స్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ కూడా కాలేదు, తెల్లారుతుంది ఇప్పుడే. చాలా మంచుతోటైతే ఉంది ఇక్కడ. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, కానీ మంచు అవుతుంది. ఈ లొకేషన్ చాలా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది ఇక్కడైతే చాలా బాగుంది. చాలా మంచిగా ఉంది ఇది. మనం ఇక్కడ సర్పవరం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గూడ్స్ ఉంది, కెమికల్స్ క్యారీ చేసే గూడ్స్. ఇది ఇంకా కరెక్ట్గా కాకినాడకి 6 kilometers దూరంలో ఉన్నాం మనము. కంప్లీట్గా అయితే వెళ్తురైతే వచ్చేసింది. మనం ఆల్మోస్ట్ కాకినాడకి అయితే రీచ్ అయిపోయినాము. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కాకినాడనే. ఎదురుగా రైల్వే స్టేషన్ అది. మనమైతే కాకినాడ టౌన్ జంక్షన్కి అయితే వచ్చినాము. 6:10కి రావాలా, 6:27కి వచ్చింది. 17 minutes డిలే తోటి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ CCT. ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉండదు కాబట్టి ఎవరైనా ఎక్కేది ఉంటే ఇంట్లో నుంచి ఫుడ్ క్యారీ చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. 2 options అయితే ఉన్నాయి.
ఇద్దరితో అయితే ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఓవరాల్ జర్నీ చాలా బాగుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉండదు, అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. తిరిగి ఇంకో వ్లాగ్లో కలుద్దాము. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.